అందరికీ నమస్కారం అండి. మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు, పిల్లలు లేక బాధపడుతూ. ఏదో భగవంతుడు చూపించిన దారి కింద వీడియో చూసో, స్నేహితులు చెప్పో, బంధువులు చెప్పో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మరి హాస్పిటల్ అన్న తర్వాత కాస్త లేట్ అవుతుంది. డాక్టర్ గారిని చూడటం, కలవడం ఇప్పుడున్న బిజీల్లో కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. టెస్టులు అయిన తర్వాత రిపోర్ట్స్, తర్వాత మందులు, మళ్ళీ డాక్టర్ని చూపించుకోవడం. పొద్దున వస్తే సాయంత్రం అయిపోతుంది. కానీ మధ్యాహ్నం టైంలో భోజనం ఆకలి వస్తుంది. ఆ భోజనం ఆకలిని తీర్చుకోవడానికి బయటికి పంపిస్తూ ఉంటారు. హోటల్స్కి వెళ్తామంటే ఊరు కాని ఊరు దారి తప్పిపోతారు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ కూడా సరిగా లేవు. ఆ బడ్డీల్లో ఎక్కడన్నా కూర్చొని తిన్నా కూడా ఫుడ్ పొల్యూట్ అయిపోయి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మళ్ళా కొంతమందికి గుళ్ళకి వాటికి వెళ్ళొచ్చిన వాళ్ళు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఏ కొండల్లో ఉండారు, ఏ సట్టిల్లో ఉండారు అనే టెన్షను. ఇవన్నిటి నుంచి పరిష్కార మార్గంగా మన మేడం గారు, మన వంటలక్క మేడం గారు చూసారా వీడియోలు? 500 వీడియోలు ఉన్నాయి ఎక్కటి హబ్లో. ఆవిడ వంటలక్క, నేను మీ డాక్టర్ బాబు. కార్తీక దీపం సీరియల్ అనమాట. కార్తీక మాసంలో కూడా వచ్చారు మీరు. వాళ్ళ కార్తీక సోమవారం అనుకుంటా. సో ఇలాంటి సందర్భంలో భోజనం కూడా మనం తీసుకొచ్చి వీళ్ళకి పెడితే బాగుంటుంది అని ఆలోచన ఆవిడ చేశారు, మీ ఇబ్బందులను తొలగించడానికి. సరే అలాగే అని చెప్పి మేము కూడా ఇది ఆగస్టు 2వ తారీఖు నుంచి గత 3-4 నెలల నుంచి నిరంతరం ఇక్కడ పెడుతున్నాం. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద. మీ అందరికీ కొంత విచిత్రంగాను వింతగాను ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా ఇలా భోజనం పెట్టే సంస్కృతి లేదు. ప్రైవేటే కాదు, గవర్నమెంట్లో కూడా ఓపీ పేషెంట్కి ఎక్కడా భోజనం పెట్టట్లేదు ప్రపంచంలో. ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నాం. కాకపోతే ఇదేంటంటే మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడో, చర్చిలకు వెళ్ళినప్పుడో, మసీదులకు వెళ్ళినప్పుడో చూసుంటారు ప్రసాదం పెట్టడం అనేది. అలాగే బిడ్డల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రసాదం అందుకున్నట్టే ఇక్కడ కూడా మీరు బిడ్డ కోసం వచ్చారు. ఇది దేవుని ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక 2వ పాయింట్, ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఎందుకు? ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే 500 రూపాయల ఫీజు, అది కూడా సంవత్సరానికి తీసుకుంటూ నేను ఈ భోజనాలు నిరంతరం నిత్య అన్న ప్రసాద కార్యక్రమం కింద చేయగలుగుతున్నా నేను. మరి అలాంటిది నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేసేవాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు. కాకపోతే మరి ఎందుకు పెట్టట్లేదు వాళ్ళు? నేను కూడా డాక్టర్ అయ్యి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి పెట్టలా, ఈ 3 నెలల నుంచేగా పెడుతుంది. మరి అంటే నేను ఎందుకు పెట్టలేదు అంటే ఐడియా రాలా. అది మేడం గారు నాకు ఐడియా ఇచ్చారు. ఈ విజయవాడ కొండ మీద 2 కొండల మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంది, ఇంకో కొండ మీద మేరీ మాత ఉంది. ఈ అమ్మలిద్దరూ కలిసి విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అమ్మ ద్వారా నాకు తెలియజేసి భోజనం పెట్టించింది అనుకుంటున్నాను నేను. అదే విషయం ఏవో ఫోటో ద్వారానో వీడియో ద్వారానో మిగతా డాక్టర్లకు కూడా చాలా మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా చూసి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలాగే భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే మొదలైంది. నేను పెడితే వీళ్ళందరూ ఎలా మారుతారులే, లేదు. ఒక్కరి నుంచి మొత్తం ప్రపంచం మారిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. సో మనకి ఆ భగవంతుడే మన ద్వారా ఇదో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు అని అనుకుని ఆ పద్ధతిని మిగతా వాళ్ళకు కూడా తెలియడానికి ఈ వీడియోలు, ఈ ఫోటోలు ద్వారా వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతో భగవంతుడు వాళ్ళకు చూపించి వాళ్ళ మనసు కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారికి కూడా ఇబ్బందులు లేకుండా భోజనం పెట్టుకునే అలవాటు చేయిస్తాడనే ఉద్దేశంతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు ఎవ్వరూ కూడా అన్నిదా భావించొద్దని మనం. ఇక మీరందరూ కూడా ఇవాళ చక్కగా వచ్చారు. మేడం చెప్పారు, ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రధానంగా కావాల్సింది ఆహారము, విహారము, అనురాగము. అనురాగం అంటే భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి. సఖ్యతగా ఉన్నా కూడా శరీరంలో సత్తువు లేకపోతే కలవలేరు. ఆ సత్తువు కావాలంటే ఆహారమే మూలాధారం. వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి ఆహారం ముఖ్యం. ఇది ప్రధానం.
అందుకే ఈ ఆహారాన్ని ఎలాంటిది తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోకూడదు అనేది మీకు డౌట్లు వస్తూ ఉంటాయి. దానికే మేము ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వీడియోలు మేడంలు చేసి చూపించారు. మీరు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ ఇస్తున్నాం మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఆ బుక్లో ఏది తింటే మంచిది, ఏది తగ్గిస్తే మంచిది అనేది పేజీ నెంబర్ 51 నుంచి 55 వరకు మీరు అమ్మా నాన్న కాగలరనే బుక్లో తెలియజేయడం జరిగింది. సో అవి ఫాలో అవ్వండి. ఊరికే మోడల్ కదా ఒకటి చూపిస్తున్నాం ఇక్కడ మీకు. ఇవాళ ఈ ఆహారాన్ని చక్కగా స్వీకరించండి. మంచి మనసుతో తయారు చేయిస్తున్నాం. మీ అమ్మ ఎలా తయారు చేస్తుందో, నా బిడ్డ ఎదగాలి, భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని ఎలా ఆలోచిస్తుందో అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతుల ద్వారా మేము కూడా ఈ ఆహారం హోమ్ ఫుడ్గా తయారు చేయిస్తున్నాం. మీకు బిడ్డలు పుట్టాలి, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి అని వాళ్ళు వండుతున్నారు. అలాగే మంచి చేతుల ద్వారా అందాలి. మంచి చేతుల ద్వారా అందాలంటే మంచి మనసున్న వ్యక్తి మీకు అందించాలి. మరి ప్రపంచంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐవీఎఫ్ ఆపరేషన్లు అంటున్న ఈ రోజుల్లో 15,500 మందికి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ప్రపంచంలో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తీసుకొచ్చిన ఏకైక డాక్టర్గా మిగిలిన డాక్టర్ వైఎస్ బాబుకి 20 ఏళ్ళ నుంచి వండి పెడుతున్న మరి మేడం గారు నా పొట్టకి కారణం. ఈ 6 నెలల గర్భిణి డాక్టర్ గారికి 8 నెలల గర్భిణి ఎందుకు వచ్చిందంటే మేడం గారు పెట్టిన అన్ని రకాల ఆహార పదార్థాలు. అలాగే మీకు వీడియోల్లో 500 వీడియోలు చేశారంటే 500 వీడియోలు ఈ పొట్టలోనే ఉన్నాయి. మీరు తిన్నారో లేదో తెలీదు చేసుకుని, నేనైతే తిన్నాను. అలా వండి పెడుతూ మరో పక్కన చూడండి, వచ్చిన వాళ్ళని బిడ్డల్లాగా చూస్తూ వాళ్ళ ఆకలితో ఉండకూడదు, బయటికి వెళ్ళి రోడ్డుకి వెళ్ళి కష్టపడకూడదు అని చెప్పి ఒక అమ్మలాగా ఆలోచిస్తూ ఒక మంత్రిలాగా నాకు చక్కగా సలహా ఇచ్చారు. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా మరి నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను. 110 క్లబ్బులు ఉన్నాయి మాకు లయన్స్ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్లో. ఆ రీజియన్ మొత్తానికి నేను రీజియన్ చైర్మన్గా ఉంటే మేడం విజయవాడ 7 క్లబ్బులకి జోన్ చైర్మన్గా ఉన్నారు. ఆ క్లబ్బుల ద్వారా మరి చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టడం, అలాగే లేడీస్కి వచ్చేటప్పటికి కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించడం, రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం, డయాబెటిక్ క్యాంపులు పెట్టడం, అనాథ పిల్లలకి వాళ్ళకి బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ప్యాడ్లు, వాళ్ళకి కావలసినవన్నీ కూడా సరంజామా వాళ్ళకి అందించడం. అలాగే స్కూలు పిల్లలు చిన్న చిన్న కారణాలతో చనిపోతున్నారు, వాళ్ళు చిన్న సబ్జెక్టులో ఫెయిల్ అయ్యమంటే చనిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలకి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పించడం. అట్లాగే ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ ప్లాస్టిక్ ఫుడ్డుల వల్ల కలుషితమవుతున్న ఈ ఆహారం, నీళ్ళ వల్ల చిన్న వయసులోనే పిల్లలు క్యాన్సర్కి గురవుతున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ రాకోకుండా ఆపుకోవచ్చు అనేది క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన క్యాంపులు పెట్టడం. అలాగే ఇంకా పిల్లలకు సంబంధించి ఐ స్క్రీనింగ్, కళ్ళు చిన్నపిల్లలకి మయోపియాలు వస్తాయి, అంటే దగ్గరగా ఉన్నవి మరి కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. అట్లా కొంతమందికి పిల్లలకి ఇబ్బందిగా ఉంటాయి. స్కూల్ బోర్డు కూడా కనిపించదు బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళకి. అలాంటి ఆ పిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇప్పించడం. ఇలా లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఎంతో సమయాన్ని వెచ్చించాలి. మనకు వచ్చి డబ్బులు వచ్చే సమయాన్ని మానుకుని మరలా మనం సంపాదించుకున్న డబ్బుని తీసుకెళ్ళి బయట ఖర్చు పెట్టగలగాలంటే ఎలాంటి మనసున్న వాళ్ళు చేయగలుగుతారు? దేవుడు లాంటి మనసు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి మనసున్న వ్యక్తి నా భార్య అవడం అదృష్టం. అలాంటి వ్యక్తి ద్వారా ఆవిడ చేతుల మీదుగా, అమృత హస్తాల మీదుగా మీకు ఈరోజు ఈ ప్రసాదం పంపిణీ జరుగుతుంది. సో మంచి మనసు, మంచి చేతుల ద్వారా మీకు అందాలి. అలాగే మంచి మనసు ద్వారా మీరు అది స్వీకరించాలి. ఈ ఆహారం నా బిడ్డ పుట్టడానికి ఉపయోగపడుతుంది, నేను అనుకున్న కోరిక నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ, భావిస్తూ మీరు స్వీకరించాలి. ఇలా 3 రకాలుగా చేస్తేనే అది మంచి ఆహారం. మంచి మనసుతో వండాలి, మంచి చేతులతో అందాలి, మంచి మనసుతో నువ్వు స్వీకరించాలి. ఈ 3 జరిగేటట్టు మేము చేస్తాం. ఆఖరికి మీకు ఇచ్చే నీళ్లు కూడా మంచి కంపెనీ తయారు చేసిందే మేము మంచినీళ్ళు నీకు ఇస్తున్నాం. ఎంత జాగ్రత్త మేము తీసుకుంటున్నాం ఆలోచించండి. కాబట్టి ఇది ఒక దేవాలయం. ఈ చర్చికి వెళ్తే, మసీదుకి వెళ్తే మరి ఇలా అయితే మీకు
దేవాలయానికి వెళ్తే ఎట్లాగైతే మీకు కోరికలు నెరవేరుతాయో అలాగే ఇక్కడ కూడా మీకు అలా నెరవేరాలని చెప్పి మేము భావించి ఈ రకమైన ఎన్విరాన్మెంట్ని మేము తీసుకొచ్చాం. మీరు ఇవన్నీ అర్థం చేసుకుని మీరింటికి వెళ్ళాక కూడా వీటిని కొనసాగించాలి, అది మా కోరిక. చక్కగా మీరు మేమిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించండి. మరి మీరు అనుకున్న కోరికైన లోకరక్షకులు లాంటి బిడ్డని అతి తొందరలో పొందాలని, మీరు మాతృమూర్తి పితృమూర్తులుగా మారాలని, మాతృదేవత పితృదేవతలుగా మారి దేవుళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కాబోయే దేవుళ్ళు, అలాంటి దేవుళ్ళనే మా ఇంటికి భగవంతుడు అతిథులుగా పంపించాడు. మరి ఆ భగవంతుడు మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే మరి వినమ్రతతోనే మేము ఈ ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. మీరందరూ అది గమనించి చక్కగా స్వీకరించి మీరు అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్, అలాగే ఇద్దరికి అన్ని విషయాల్లో ఒకరొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, లవ్ అండ్ అఫెక్షన్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వండి. అలాగే ఈ రోజు నుంచి పాజిటివ్గా థింక్ చేయండి. మంచిగా త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.